అంశాలు అయితే జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అందరూ అంటే రాజకీయ నాయకులు మనసంతా కూడా ఫస్ట్ తెలంగాణలో లోక్సభ మీద ఉంది, తర్వాత ఆంధ్రాలో గెలుపు ఎవరిదో దానిపైన ఉంది. సో ఒక టెన్షన్తో కూడినటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే రకరకాల వార్తలు అక్కడ దాన్ని బట్టే ఇక్కడ ఆధారపడి ఉన్నది, ఆంధ్ర గవర్నమెంట్ బట్టి ఇక్కడ ఆధారపడి ఉన్నది అని చెప్పి. సరే ఇదిలా ఉంటే ఈ 500 బోనస్ గురించి బాగా మాటల యుద్ధం నడుస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టలే, మరి ఎందుకు పెట్టలే అని హరీష్ రావు, లేదు అసలు ఎవరైనా తింటున్నారా దొడ్డు బియ్యం, అందరు సన్న బియ్యమే తింటున్నారా అని చెప్పి మన కాంగ్రెస్ గవర్నమెంట్. ఇట్లా వాళ్ళకి మాటల యుద్ధం నడుస్తూ ఉన్నది. ఇక బీజేపీ తనదైన స్టైల్లో కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు. సరే ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా. సో రకరకాల అంశాలు మనం మాట్లాడుకుందాం. ఈరోజు మన మార్నింగ్ న్యూస్కి గెస్ట్ తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. 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 సో ఫర్ ద ఫస్ట్ టైం మార్నింగ్ న్యూస్, అంటే మనం ఎప్పుడు ఇంటర్వ్యూ కానీ లేకపోతే ఏదైనా ముఖ్యమైన సబ్జెక్ట్స్ మాట్లాడడం కానీ మార్నింగ్ న్యూస్కి ఇదే ఫస్ట్ టైం. ఎనీవేస్ వెల్కమ్ టు ఓకే టీవీ. సార్ ముందుగా ఒకసారి మనం ఈనాడు చూద్దాము. ఈనాడులో అంటే మనకి సంబంధించిన వార్త ఉంది అమ్మా, సో అందుకని ఫస్ట్ దాంతో మనం మొదలు పెడదాము. ఇంటర్ విద్యార్థులతో ఈసారి చెలగాటమే, ఇప్పటికీ 3వ వంతు కళాశాలలకే అనుబంధ గుర్తింపు జారీ. వాణిజ్య గృహ సముదాయాల్లో 427 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు. గత 4 ఏళ్లుగా వాటికి అగ్నిమాపక శాఖ ఎన్ఓపి నుంచి మినహాయింపు. ఈ ఏడాది పరిస్థితిపై తేల్చని సర్కార్. ఏం సార్ ఇప్పుడు యాక్చువల్గా విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3000 పైచిలకు ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. అయితే దాంట్లో సుమారు 1500 ప్రైవేటు కాలేజీలు ఉంటే దాంట్లో ఇప్పటివరకు ఒక 400 కాలేజీలకే అనుమతులు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇంకో 500 కాలేజీలు అనుబంధ గుర్తింపుకు నోచుకోలేదు. ప్రధానంగా ఇప్పుడు వాళ్ళు ప్రస్తావించినటువంటి 436 కళాశాలలు వివిధ వాణిజ్య సముదాయాల్లో ఉన్నాయి. వాటికి ఈ రెండింటికి మధ్య ముఖ్యంగా ఈ యొక్క అగ్నిమాపక శాఖ వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారము ఈ వాణిజ్య సముదాయాల్లో ఉన్నటువంటి కళాశాలలకు గుర్తింపించే అవకాశము, అంటే వాళ్ళు ఎన్ఓసి ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మేము ఎన్ఓసి ఇవ్వమని వాళ్ళు, మీరు ఎన్ఓసి ఇవ్వకపోతే మేము అఫిలియేషన్ ఇవ్వమని వీళ్ళు. ఆల్ ఆఫ్ సడన్ ఈ కాలేజీ అమీర్పేట నుంచి ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేసే పరిస్థితి లేని ఇక్కడ ఒకటి. విద్యార్థులు లాస్ట్ ఇయర్ మొత్తానికి ఏదో 2 సంవత్సరాలు అనుబంధ గుర్తింపుకు రిలీఫ్ గవర్నమెంట్ ఇచ్చింది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఫస్ట్ కల్లా అన్నీ రెడీ అయిపోతాయి, బెంచీలు కుర్చీలు చాక్ పీసులు అన్నీ రెడీగా ఉంటాయని చెప్పి చెప్తాం. కానీ మరి ఇంటర్మీడియట్ బోర్డు మొద్దు నిద్రపోతున్నట్టుగా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అడ్మిషన్ షెడ్యూల్ ప్రకటించారు. మరి అడ్మిషన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మరి ఈరోజు ఈ యొక్క అఫిలియేషన్ అనేటటువంటిది ఇంకా 3వ వంతు కళాశాలలకు కూడా అఫిలియేషన్ లేకుండా రేపు 1 మార్చి జూన్ 1 నుంచి ఎట్లా తరగతులు ప్రారంభం అవుతాయి అనేటటువంటిది ఆ వార్త యొక్క సారాంశం. తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి నేను భావిస్తున్నా. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మీద రివ్యూ చేస్తామన్నారు. మరి అడావిడిలో అది బహుశా వాయిదా పడ్డట్టుంది. కానీ తక్షణం ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో ఒక అడావిడి అయితే ప్రజలకు కనిపిస్తుంది. ఒకటి తల్లిదండ్రులు, విద్యార్థులు, యాజమాన్యాలు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలలు వాళ్ళకు కావాల్సినటువంటి మరమ్మతులు, తర్వాత విద్యార్థులకు కావాల్సినటువంటి పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా లేదా, అదేవిధంగా నోటు పుస్తకాలు, వీటన్నిటికీ మించి ఈరోజు జూన్ 1 వస్తుందంటే విద్యార్థుల కంటే లేదా యాజమాన్యాల కంటే తల్లడిల్లిపోయేటటువంటి పరిస్థితి, లేకపోతే భయాందోళనకు గురయ్యే పరిస్థితి, అప్పులు చేస్తే కానీ ఫీజులు చెల్లించలేనటువంటి ఒక పరిస్థితి, ఇవన్నీ కూడా 1 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇట్లా పెరిగిపోతూనే ఉంది గ్రాఫ్ తప్ప ఎక్కడ కూడా తిరుపతి రావు కమిటీ అంటారు, లేకపోతే ఇంకో కమిటీ అంటారు. కానీ ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి ఈరోజు జూనియర్ కళాశాలల్లో కూడా దాదాపు ప్రభుత్వం నియమించినటువంటి ఫీజులు 1000-2000 ఉంటే ఈరోజు సుమారు 5 లక్షల రూపాయలు వసూలు చేసేటటువంటి కాలేజీలు ఎక్సలెన్సియా కాలేజీ, నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీ, ఇవైతే విద్యార్థులను తల్లిదండ్రులను పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాయి. ఎందుకు అంటే
ఇక మీరు చూసినారు పేపర్లో వార్తలు రాగానే ఫస్ట్ రిజల్ట్స్ రాగానే 1 1 2 2 3 3 4 4 వాళ్ళకు ర్యాంక్ వచ్చినా సరే రాకపోయినా సరే ఇగో ఈ కాలేజీలో చదివితే తప్ప వాడు డాక్టరో ఇంజనీరో అవుతాడు, మిగతా కాలేజీలో చదివితే ఏమి కాడు అనేటటువంటి ఒక పరిస్థితి నుంచి ఈరోజు ఇంటర్మీడియట్ విద్యామండలి కూడా అటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ ఇంటర్ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం లోపల ముఖ్యంగా ఇంటర్ విద్యలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ప్రైవేటు కళాశాలలకు సంబంధించిన ఫీజుల అంశం కావచ్చు, అఫిలియేషన్ అంశం కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు కావాల్సినటువంటి కనీస వసతులు కావచ్చు, దాదాపు 3000 మంది అధ్యాపకులు ఈరోజు నియమించాల్సి ఉంది. మరి వాటన్నిటిని నియమించరా అనేటటువంటిది ఒక సందేహం. కాబట్టి వీటన్నిటికీ జూన్ 1 నాటికి వీటన్నిటిపైన సమీక్ష జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి మనము కోరాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఇక్కడ నేను ఏమైనా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అంటే కేవలము ఇంటర్ కాలేజెస్కి సంబంధించి విద్య కావచ్చు, ఇంకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే కేవలం మీ లెక్చరర్స్కి ఏమైనా ఇబ్బందులు ఉంటేనే మీరు మాట్లాడతారా, లేకపోతే మా విద్యార్థుల ఘోష కూడా పట్టించుకొని ఏమైనా కొట్లాడేది ఉందా? ఇప్పుడు ఒకటమ్మా నేను ఏమంటున్నానంటే ఒక అధ్యాపకున్నైతే నేను ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా, విద్య అనేటటువంటిది ముఖ్యంగా ఏ దేశం తీసుకున్నా విద్య వైద్యం అనేటటువంటిది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనేటటువంటి లక్ష్యమే నాకు ప్రధానం. అది ఏ ప్రభుత్వం అన్నా రాని, లేకపోతే ఏ దేశమైనా కానీ, అది కమ్యూనిస్టు దేశమైనా కాంగ్రెస్ దేశమైనా ఖచ్చితంగా విద్య వైద్యం అనేటటువంటిది అందుబాటులో ఉండాలి. ఆ మేరకు ప్రభుత్వాలు కృషి చేయాలి. కానీ గడిచినటువంటి 20-30 సంవత్సరాలుగా ప్రైవేటు రంగం అనేటటువంటిది విస్తరించిపోవడము, ఈ ఫీజులు విశృంఖలంగా పెరిగిపోవడము, ప్రభుత్వాలు వాటికి కొమ్ముగాయడము, ప్రభుత్వాలు మారుతాయి తప్ప ఫీజులు మాత్రం మారవు. అన్నీ మారుతాయి తప్ప ఫీజులు మారు. వాళ్ళకి ఇబ్బంది పడుకుంటూ గవర్నమెంట్ ఒక జీవో, గవర్నమెంట్ ఆర్డర్ ఇంతే ఉండాలా, ఫీజులు ఇంతకు మించి పెంచొద్దు అనే ఒక ఆర్డర్ ఎందుకు తీసుకురాదు గత ప్రభుత్వం? అంతే. ఇప్పుడు చాలా విషయాలు ఎన్నికలకు ముందు అందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏ టీవీలో చూసినా కానీ ఇగో ఫీజుల భారం ఎక్కువైపోయింది, ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కయింది, కాబట్టి వీళ్ళు వాళ్ళకు వాళ్ళు వీళ్ళకు ఇగో ఎలక్షన్ బాండ్స్ 10 కోట్లు శ్రీ చైతన్య వాడు ఇచ్చిండు కాబట్టి ఇట్లా అట్లా ఇవన్నీ మాట్లాడతారు. కానీ అదే ప్రతిపక్షం మళ్ళీ ప్రభుత్వంలోకి రాగానే ఇక ఫీజులు అనేటటువంటిది ఇప్పుడేం కొత్తగా పెంచుతున్నారా, గత సంవత్సరం నుంచి పెంచుతున్నారు అంటారు. ఈరోజు ఎట్లా వచ్చింది విద్యా వ్యవస్థ అంటే, విద్యా వ్యవస్థ లోపల అందరం కూడా ఆశించేటటువంటిది కామన్ పాఠశాల అనేటటువంటిది. మీరైనా నేనైనా ముఖ్యమంత్రి మనవడైనా కామన్ స్కూల్లో చదువుకోవాలి, అందరు కలిసి చూసుకోవాలంటే ఇంతవరకు మనకు మాజీ ముఖ్యమంత్రి నా మనవడైనా ఎల్లయ్యకు మనవడైనా ఇద్దరు ఒకటే స్కూల్లో చదవాలి అనేటటువంటి కాన్సెప్ట్ చెప్పిండు కదా. కానీ చేసింది మాత్రం శూన్యం. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం కానీ, ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించడం కానీ, వాళ్ళ యొక్క